ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ. కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన ఈ వీడియో మీరందరూ చూసే ఉంటారు. చూడని వాళ్ళ కోసం లాస్ట్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన చూడండి. సో ఈయన స్టోరీ ఏంటంటే, డబ్బులు సంపాదిద్దామని ఆంధ్ర నుంచి రాయలసీమ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళి నానా కష్టాలు పడతారు. సేమ్ ఇదే విధంగా కేరళ నుండి వెళ్ళిన ఒక వ్యక్తి అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాడు, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనే స్టోరీయే ద గోట్ లైఫ్. సింపుల్గా రివ్యూ చెప్పాలంటే, ఈ సినిమా స్టోరీ, ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. నా వరకు 2024లో వచ్చిన అన్ని సినిమాలలో ది బెస్ట్ స్టోరీ, ది బెస్ట్ ఎగ్జిక్యూషన్, ది బెస్ట్ స్క్రీన్ ప్లే. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయినా అని చెప్పి ఖచ్చితంగా ఫీల్ అయినా. బికాజ్ అప్పుడు దీన్ని మార్కెటింగ్ అంత జరగలేదు, ఏందో తెలియదు, కానీ సినిమా గురించి అంత తెలియలేదు. ఓటీటీలో చూసిన తర్వాత మాత్రం సినిమా అదిరిపోయింది అనిపించింది. సో ఇద్దరు కజిన్ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళిద్దరు కలిసి గల్ఫ్ దేశానికి వెళ్తారు. వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారు అని చెప్పి ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమా ఆడు జీవితం అనే ఒక బుక్ని బేస్ చేసుకొని తీయడం జరిగింది. అండ్ ఆ బుక్ కూడా ఒక రియల్ పర్సన్దే. రియల్గా కేరళ నుంచి వెళ్ళి గల్ఫ్ దేశాల్లో కష్టపడ్డ ఒక వ్యక్తి స్టోరీయే ఈ గోట్ లైఫ్. ఈ సినిమాల్లో అన్నీ ఉంటాయి, ఓన్లీ ఎడారియే చూపిస్తారని అస్సలు అనుకోకండి. నేను ఫస్ట్లో పోస్టర్స్ అవి చూసినప్పుడు అట్లనే అనిపించింది, కానీ హీరోయిన్తో ఇంటరాక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. అమలాపాల్ పృథ్వీరాజ్ది ఒక సాంగ్ ఉంటుంది వాటర్లా, సూపర్ తీసిరు, అది కూడా ఆసమ్, అది నిజంగా అదిరిపోయింది. అండ్ పృథ్వీరాజ్ యాక్టింగ్ మనం సలార్లో చూసినాం. మన ప్రభాస్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేసింది పృథ్వీరాజే. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి చెప్తున్నా అది కూడా. సో నాకు తెలిసి పృథ్వీరాజ్ యాక్టింగ్ కెరీర్లో ద గోట్ లైఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది, ది బెస్ట్ మూవీ అయ్యింది. ఆ పర్ఫార్మెన్స్ నాకు హీరో విక్రమ్ని చూసినట్టు అనిపించింది, ఆ లెవెల్ యాక్టింగ్. ఈ సినిమా జస్ట్ చూసి వాళ్ళెట్లా కష్టపడ్డారో అని తెలుసుకోవడానికే కాదు, ఇందులో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే, మనకు తెలియని ప్లేస్కి, మనకు భాష తెలియని ప్లేస్కి వెళ్ళడం ఎంత రిస్క్ అని ఇందులో ఉంటుంది. మినిమం కమ్యూనికేషన్ మనకి రాకపోతే ఎంత పీక్స్లో బాధపడాల్సి వస్తుంది అనేది ఈ సినిమాలో అర్థమవుతుంది. ఈ సినిమాలో హీరో మెయిన్ ఇంత కష్టాలు పడడానికి రీజన్ ఏంది అంటే, వీళ్ళకు ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోవడం. అట్లీస్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళకు హిందీ తెలిసిన వాళ్ళు తగులుతారు, బట్ వీళ్ళకి హిందీ కూడా రాదు. ఈ హీరోకి హిందీ కూడా అర్థం కాదు. సో అట్లా లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అనేది మన కొత్త ప్లేస్కి పోతే చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది, ఎవరి చేతిలో మోసపోతామో తెలియదు, ఎలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుంటామో తెలియదు. ఈ రియల్ స్టోరీ 1990sలో జరిగింది కాబట్టి అప్పటికి గూగుల్ మ్యాప్స్ అని ఇలాంటివి ఏం లేవు. బట్ మనకి డైరెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కొత్త ప్లేస్కి పోతే. ఇప్పుడు మన అదృష్టం, మన దగ్గర గూగుల్ మ్యాప్స్ ఉంది. గూగుల్ మ్యాప్స్ రీడ్ చేయడం రావాలి. గూగుల్ మ్యాప్స్లో కూడా చిన్న తప్పులు ఉంటాయి, బట్ మీరు ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నారంటే మీకు గూగుల్ మ్యాప్ రీడ్ చేయడానికి ఖచ్చితంగా రావాలి. ఈవెన్ ఒకవేళ గూగుల్ మ్యాప్స్ ఆఫ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయ్యి ఇలాంటిది ఏదైనా సిచ్యువేషన్ ఉంటే కూడా మీరు డైరెక్షన్స్ కొంచెమైనా మీ బ్రెయిన్లో ఎక్కించుకునేలాగా ఉండాలి. అంతేగాని గుడ్డిగా నమ్మేస్తూ వెళ్ళిపోతే మీరు ఎలాంటి ఇబ్బందుల్లో పడతారో మీకే తెలియదు. ఇప్పుడు మనం ఈ సినిమా నుంచి నేర్చుకోవాల్సింది ఇదే విషయం. కొత్త ప్లేస్కి వెళ్తే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ రాకపోయినా మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినారు, అక్కడికి మళ్ళీ ఎట్లా రిటర్న్ వెళ్ళాలి అనే డైరెక్షన్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇట్లా మీరు చేయగలిగితేనే మీకు ఎలాంటి కనెక్షన్స్ లేని ప్లేస్కి, మీకు ఎవ్వరు తెలియని ప్లేస్కి వెళ్ళి సర్వైవ్ అవ్వగలుగుతారు, మళ్ళీ రిటర్న్ రాగలుగుతారు. నేను ఈ సినిమాకి ఈ సంవత్సరం వచ్చే అన్ని రకాల అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది జస్ట్ ఒక మూవీయే కాదు,
ఇది జనాలకు ఒక అవగాహనగా పనిచేస్తుంది, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాకుండా ఇది అవగాహనగా పనిచేస్తుంది. ఎందుకంటున్నా అంటే ఇంత మాట, ఇది జరిగింది ఎప్పుడు 1990sలో. కానీ మొన్న మనం 15 days 20 days బ్యాక్ ఇతను అలా కష్టపడ్డం చూసినాం. ఫోన్ చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన దగ్గర ఫోన్ ఉండే కాబట్టి వీడియో కాల్ చేసి సోషల్ మీడియా పవర్ వల్ల అది సర్క్యులేట్ అయ్యి మన పొలిటీషియన్స్ వరకు తెలియడం వల్ల అతన్ని రిటర్న్ తీసుకురాగలిగారు. బట్ మీరు అర్థం చేసుకోండి, ప్రజెంట్ అంటే 2024లో కూడా ఇట్లా జనాలు ఇక్కడ నుంచి వెళ్ళి అలాంటి ఇబ్బందులు పడుతుర్రు అనమాట. స్టిల్ దిస్ గాయ్, ఈయనకి తెలుగు తప్ప ఇంకో భాష రాదు, హిందీ రాదు, అరబ్ అసలే రాదు, కానీ స్టిల్ అటు జాబ్ కోసం పోయిండు. దేశం కాని దేశం, భాష రాని ప్లేస్కి వెళ్తే అట్లీస్ట్ మనం కొన్ని బేసిక్ కమ్యూనికేషన్ అయినా నేర్చుకొని పోవాలి. ఈ సినిమా ద్వారా అందరు అది తెలుసుకుంటారని కోరుకుంటున్నా. సో ఈ తెలుగు పర్సన్ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నా, చూడండి. అండ్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇతన్ని గవర్నమెంట్ రిటర్న్ తీసుకొని వచ్చేసింది. ఇప్పుడు ప్రశాంతంగా మన ఇండియాకు వచ్చి ఆయన ఇంట్లోనే ఆయన ఊర్లోనే ప్రశాంతంగా ఉంటున్నాడు. చూడండి, ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, వీటి కాడ, ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేసినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, జామ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు. ఎవరు చెప్పినా కూడా నా మాట నమ్మడం లేదు. ఆ పావురాలకి, ఈ కుక్కలకి అన్నిటికీ మేత, మంచి చెడ్డ అన్నీ చూడాలి. ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ 3 అయినా నిద్ర ఉండదు, 4 అయినా నిద్ర ఉండదు సార్. కోళ్ళకి, ఇక్కడ బాతులకి, ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి. చెట్లు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్. ఆవిడికి నీళ్ళు ఎత్తుకుపోయి పోయాలా, క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా. ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు, ఇంతవరకు తేలేదు సార్. నీళ్ళు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది, చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు. చూడండి, ఈ పావురాలు, ఈ బాతులు, వీడికి అన్నిటికీ నీళ్లు పొద్దున్నుంచి మోయాలా, అన్నీ చేయాలి సార్. నేను ఒకటే, నా వల్ల కావడం లేదు. ఎండకి సుస్థి అయిపోతుంది, ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్. కనీసం నువ్వు తిన్నావా సచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండదు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్, ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, జామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు. తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు, నేను బతకలేను సార్. ఈడ దయచేసి ఎవరైనా నన్ను ఇట్లా సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్, నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తుండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్. నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్ను అటు గడ్డకైంది సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకొక రోజు 2 రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్. నా వల్ల కావడం లేదు. మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి. ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకునైనా బతుకుతా, కానీ ఇక్కడికైతే బతకలేను. నా వల్ల కావడం లేదు సార్. 10 నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది. నా వల్ల కావడం లేదు. కనీసం ఇక్కడ మాట్లాడించేవాడు కూడా లేడు సార్. నా కర్మ వద్దు. ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడతాను. మా భార్యకి ఫోన్ చేసి చెప్తే, నాకా డబ్బు లేదబ్బా, నేనేం చేసేది, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది. ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్. నా వల్ల కావడం లేదు. దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్. చూడండి, ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్.
ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు. ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు. ఈడ మేత వేయాలా, నీళ్లు పెట్టాలా, మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు. వీటన్నిటికీ మేత పెట్టాలా, నీళ్లు పెట్టాలి, అన్నీ చూసుకోవాలి సార్. కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి.